హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. నిరుద్యోగులకు మంచి శుభవార్తగా చెప్పవచ్చు. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు మనకి ఇక్కడ పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. సో పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. రెగ్యులర్గా దానిలో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు మనకి పేపర్ ప్రకటన అయితే చూడవచ్చు. సో మనం ఇంతకుముందు కూడా వీడియోలో చూసాం. చాలా న్యూస్ పేపర్లో మనకు దీనికి సంబంధించి ఈరోజు తొలి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడ మన సాక్షి న్యూస్ పేపర్లో చూసినట్లయితే ముందుగా మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఇక్కడ న్యూస్ పేపర్లో పేపర్ ప్రకటన కూడా జారీ చేసినట్లు ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఇక్కడ వీళ్ళైతే ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. సో దీనిలో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేటగిరీ 7 ఉద్యోగానికి డైరెక్ట్ నియామకం కొరకు ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో నిర్ణీత పద్ధతిలో ఆన్లైన్ విధానం ద్వారానే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు కోరుతున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాళ్ళ వివరాలు దిగువన ఇచ్చారని చూడవచ్చు. సో ఇక్కడ పోస్ట్ పేరు కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని పోస్ట్ పేరు ఉంది. కేటగిరీ 7కి సంబంధించినటువంటి ఉద్యోగాలు మొత్తం 151 ఉద్యోగాలు ఉన్నాయి. సో శాలరీ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 54,220 నుంచి దాదాపు 1,33,630 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ 2020 ప్రకారం అని మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే సిలబస్ కావచ్చు, ఆన్లైన్ దరఖాస్తుల విధానం, ఖాళీల పంపిణీ, ఎంపిక విధానం, అభ్యర్థులకు సూచనలు మొదలగు వివరాలను సంబంధించినటువంటి సమాచారాన్ని వెబ్సైట్లో ఇస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ఆల్రెడీ నేను వెబ్సైట్ చూసాను. దానిలో దీనికి సంబంధించి ఇంకా పీడిఎఫ్ అయితే అప్డేట్ చేయలేదు. మ్యాక్సిమం మనకు 1 to 2 అవర్స్లో దీనికి సంబంధించి మనకు పీడిఎఫ్ అయితే అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఈ 2 or 3 డేస్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకు ఇంతకుముందే చూసాం, కేసీఆర్ గారు ఈరోజు మనకు సిరిసిల్ల పర్యటనలో భాగంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మనం ఇంతకుముందు అయితే న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కనుక మనకు 100% కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్ రాగానే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో నేనైతే షేర్ చేస్తాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ కండి. దానిలో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే లభిస్తుంది. అదేవిధంగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కరెంట్ అఫైర్ టెస్ట్లు ఫ్రీగా నేను రోజు షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దానిలో జాయిన్ కండి. అండ్ ఇంకా అదే కాకుండా వీడియో క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.